స్కూల్స్ రీఓపెన్ కావడంతో పిల్లల్ని పాఠశాలలకు తీసుకువెళ్లే ఫిట్నెస్ లేని బస్సులను పునరుద్ధరించుకోవాలని, బండికి సంబంధించిన ధృవీకరణ పత్రాలను వెంట ఉంచుకోవాలని రామగుండం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ సంతోష్ రెడ్డి సూచించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో వెహికల్ చెకింగ్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. పాఠశాలలు తెరుచుకున్న సందర్భంగా 12వ తారీఖు నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరిగింది. రామగుండము మరియు గోదావరిఖని ప్రాంతాలలో గత 12వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 3 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అందులో ఒకటి ట్యాక్స్ లేకుండా తిరిగింది, ఒక బండి ఫిట్నెస్ లేకుండా, ఇంకొకటి అదనపుగా అంటే పిల్లల్ని ఎక్కువగా ఎక్కించుకొని ఓవర్లోడ్గా తిప్పడం జరిగింది. ఆ 3 వాహనాలపై ప్రభుత్వ పరంగా చట్టపరంగా వాటికి తగినటువంటి శిక్ష ప్లస్ రుసుములు కట్టించడం జరుగుతుంది. అట్లాగే పాఠశాల యాజమాన్యానికి మరి బస్సులు మెయింటైన్ చేసేటువంటి సిబ్బంది వారందరికీ తెలియజేసింది ఏంటంటే ఫిట్నెస్ లేకుండా ఒక బండి కూడా రోడ్డుపై రాకూడదు. ఒకవేళ వచ్చినట్టయితే చట్టపరంగా తీసుకోవడం జరుగుతుంది. కళాశాల యాజమాన్యం మీద కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రోజు ఉదయం మరియు సాయంత్రం ఈ వాహనాలు తనిఖీ చేయడం జరుగుతుంది. పిల్లలకు ప్లస్ అటెండెంట్లకు కూడా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ డ్రైవరు ఇష్టానురీతంగా నడిపినా కానీ, ఒకవేళ అటెండెంట్ ప్రవర్తన బాగా లేకున్నా కానీ యాజమాన్యం తరఫు నుంచి మాకు తెలియజేయాలని చెప్పాము. దానిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.